దైవ స్వరూపీ దైవ స్వరూపీ నిత్య స్వరూపీ దైవ స్వరూపీ దైవ స్వరూపీ దైవ స్వరూపీ నిత్య స్వరూపీ. దేవుని వాక్యాన్ని మనం విన్న 116వ కీర్తన 12వ అధ్యాయము 116వ అధ్యాయం 12వ వచనం. యెహోవా మరొకసారి చదువుదాం. యెహోవా మంచిది. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రభా, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ వాక్యాన్ని మీ వినికుల్లో దీవించి ఆశ్రయించమని యేసు పరిశుద్ధ నామమున నేను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, దావీదు భక్తుడు దేవుని సమూహంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకి ఎన్నెన్నో సమస్యలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చాయి. మరణ భయాలు అంటాడిని. అయితే అటువంటి పరిస్థితుల్లో దేవుని సమూహంలోకి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు, మొరపెడుతున్నప్పుడు, ఇక్కడ రాయబడిన విషయాన్ని బట్టి మనం పరిశోధన చేస్తే 12వ వచనంలో యెహోవా చేసిన ఉపకారములో దేన్ని మరవద్దని దావీదు దేవుని సన్నిధిలో మనవి చేసుకుంటున్నాడు. ఇక్కడ కొన్ని వచ్చిన మనందరికీ కూడా ఎన్నో మేలు జరిగాయి. ఆశ్చర్యమైన కార్యాలు, గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు దేవుడి మీద కుటుంబాలు కలిగించాడు. దేవుడు రమేష్ మాస్టర్ గారిని, కుమార్ గారిని దీవించి మరి కుమారుడు అనుగ్రహించినట్టు తర్వాత కుమార్తె కూడా దేవుడి అనుగ్రహించినట్లు మనం చూస్తాం. ప్రియులారా, ఇక్కడ ఆయన చేసిన ఉపకారాన్ని మర్చిపోవద్దని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడు మనకి ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు. చూడండి, 103 అంటాడు, ఆయన చేసిన ఉపకారాలు దేవుని మర్చిపోవద్దని దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో మనం చేస్తాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమందున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకుము అని అంటాడు. దేవుడు ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు. దావీదు జీవితంలో ఎన్నో ఉపకారాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ప్రియులారా, ఇక్కడ దావీదు పక్షాన దేవుడు వారి కుటుంబాన్ని దేవుడు ఆశ్రయించాడు. దావీదు జీవితంలో దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోలేదు. మనమైతే ఎన్నో ఉపకారాలు చేస్తారు మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, ఏమంటే సేవకుల కుటుంబాల్లో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు కూడా. అయితే చాలా మంది వాటిని మర్చిపోతారు. దేవుడు చేసిన మేలులను ఏం చేస్తారంటే, దేవుని స్తుతించకుండా, దేవుని ఆరాధించకుండా ఏం చేస్తారంటే దేవుడు చేసిన మేలులన్నీ మర్చిపోయేవారుగా ఉంటూ ఉంటారన్నమాట. కనుక ఇక మధ్యాహ్నకాల సమయంలో దావీదు మనవి చేసుకుంటున్నాడు. దావీదు శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉంటున్నప్పుడు దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవుని భయపరుస్తూ, ప్రభువా నీవు నా కుటుంబంలో ఎన్నో మేలులు చేస్తావు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తావు అని దేవుణ్ణి కొనియాడుతున్నట్టు మనం చూస్తాం. ఎన్నో అద్భుతాలు ప్రభు మరణ పడక నుంచి మనం లేపాడు. మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, సంఘ కాపరిని
ప్రియులారా, దేవుడు కాపాడుతూ వచ్చాడు. 2020 సంవత్సరం భయంకరమైన కరోనా వైరస్ తో ప్రజలంతో మంది చనిపోయారు. అయితే 2021లో దేవుడు ఆయన మనకి చేసిన ఉపకారాలు బట్టి ఆయన మనం దేవుడు స్తుతించాలి. రమేష్ గారి కుటుంబంలో చక్కటి భార్యని ఇచ్చాడు, చక్కటి కొడుకునిచ్చాడు, కుమార్తెని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, సంఘ బిడ్డలు ఇచ్చాడు, వంటశాల దేవుడు కట్టించాడు. అలాగే మరి పక్కన పందిరి వేసి వంటలు చేసుకుంటూ పరిచారకులు ఇచ్చాడు, శిశువులు ఇచ్చాడు. ఇందును బట్టి ఎంతో దూరం నుంచి దైవసేవకులు పిలిపించుకొని ఈ విధంగా దేవుడు చేసిన మేలులు ఏం చేస్తున్నాడంటే మేము వచ్చిన ఈ విధంగా కూటాన్ని ఏర్పాటు చేసినట్లు మనం చూస్తాం. అయితే దేవుడిని మనం మర్చిపోకూడదు. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి రావడం కాదు, దేవుడు ఏదైనా అద్భుతాలు చేస్తే దేవుడి దగ్గరికి రావడం కాదు. దేవుడు మన కష్టాల్లో దేవుడే, ఇబ్బందుల్లో దేవుడే, మనకు మంచి చేసిన ఆయన దేవుడే. అయితే అన్ని విధాలుగా దేవుని స్తుతించాలి, అన్ని విధాలుగా దేవుని మహిమపరచాలి. చూడండి ఇక్కడ ఏమంటాడు, 115వ కీర్తనలో చక్కటి మాట మాట్లాడుతున్నాడు దావీదు భక్తుడు. చూడండి 115వ కీర్తన చూడండి 12వ వచనం. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించెను. ఆయన ఇశ్రాయేలును ఆశ్రయించెను, వంశస్థులను ఆశ్రయించెను. చూడండి చక్కగా వినండి. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించెను. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించెను. భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశ్రయింపబడిన వారు అని అంటాడు. ప్రియుల చిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గల వారందరినీ దేవుడు ఏం చేస్తాడంట, ఆశ్రయిస్తూ ఉంటాడు అనమాట. కనుక ఇక్కడ వచ్చిన వారందరూ కూడా దేవుని చేత ఆశ్రయింపబడిన వారు అనమాట. దేవుని చేత పిలువబడిన వారు. ఏదో మీ ఒక సమస్యను బట్టి, ఒక బాధను బట్టి ఈ మందిరానికి వచ్చి దేవుడి ద్వారా స్వస్థత మేలు పొందుకుని ఉన్నారు అనమాట. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. మనము ప్రియులారా, దావీదు యొక్క జీవితంలో ఆయన చేసిన ఉపకారంలో మర్చిపోలేదన్నమాట. చాలా మంది జీవితాల్లో దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోయి దారి తొలగిపోతుంటారు. దేవుడి కృతజ్ఞత లేని వారుగా ఉంటుంటారు అనమాట. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకము. ఇక్కడ ఏమంటాడంటే 116 అంటాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనేమి చెల్లించుదును? రక్షణ పాత్ర చెంత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తానంటాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన చేసిన ఉపకారాలు అన్నిటికీ నేనేమి చెల్లిస్తాను? ఏమి ఇవ్వగలం మనము? దేవుడి ద్వారా మనం మేలు పొందుకోవాలని చూస్తాం, కానీ దేవుడికి మనం ఏమిస్తాం? ఏమిస్తాం చెప్పండి. హాస్పిటల్లో 2 లక్షలు అడిగారు, ఆమె ఆరోగ్యంగా ఉంది, స్తుతి కూడా పెట్టుకొని పాస్టర్ గారి కానుక ఎంత వేసిందంటే 100 రూపాయలు వేసింది. వచ్చిన వాళ్ళకి సమృద్ధిగా ఆహారం పెట్టిందా? అది లేదు. చాలా మంది జీవితాల్లో దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకుంటారు, దీవెన పొందుకుంటారు. కష్టకాలంలో సరే నా పరిస్థితి బాగోలేదని అంటారు, కానీ దేవుడు స్వస్థపరిచిన తర్వాత, దేవుడు అద్భుతం చేసిన తర్వాత, ఎన్నో మరణ భయాల నుంచి విడిపించిన తర్వాత ఇక పాస్టర్ గారు గుర్తురాడు, దేవుడు కూడా గుర్తురాడు. వస్తాడా? మళ్ళీ బాగోలేనప్పుడే పాస్టర్ గారు ఎక్కడున్నారు రమేశాయి గారు పక్కన ఫోన్ నెంబర్ తీసుకొని అర్ధరాత్రి కూడా ఫోన్ చేస్తారు. దేవుడు మేలు చేయాలి, కానీ మీరు హృదయాన్ని సమర్పించుకోవద్దు. ఇక్కడ ఏమిటంటే నా రక్షణ పాత్రను ఎత్తుకొని నేను కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ యెహోవా నామమున నేను ప్రార్థన చేస్తాను. చాలా మంది ప్రార్థన బలిపీఠాల కుటుంబాల్లో చల్లా చెదరైపోయినాయి. ఆదివారమే కనబడతారు, ఆదివారమే. కనుకనే ఈ మందిరములో దేవుని ఆహారం ఉండాలంటే, ఈ మందిరంలో వచ్చిన వారు సమృద్ధిగా ఆహారం తిని వారి గృహాలకు వెళ్ళి
ఆశ్రమపడాలంటే నీ వంతు నువ్వేం చేయాలంటే మందిరములో దేవుని పని నువ్వు చేయాలి. ఇస్త్రాకులు ఎక్కడ నేర్చుకోవాలి, మందిరం తొడవడం నేర్చుకోవాలి, అక్కడ వంట పాత్రలు తోమడం నేర్చుకోవాలి. ఇది దేవుని మందిరంలో చేస్తున్నామని చెప్పి దేవుని ద్వారా ఆశ్రమం పొందాలని మనం ఏం చేయాలంటే ఇటువంటి కార్యక్రమాలు మనం చేయాలన్నమాట. నీ వంతు నీవు దేవుని మందిరంలోనికి ఒక పాత్రగా నీవు ఉండాలి. ఒక పాత్రగా రక్షింపబడిన వ్యక్తి ఏం చేయాలంటే దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్క వలె ఎదుగుతూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ దావీదు అంటాడు, అయ్యా నేను నీకేమి చెల్లిస్తాను, నేనేమి చెల్లించినా అది కొద్దిదే, కానీ ఇక్కడ అంటాడు నా రక్షణ పాత్రను ఎత్తుకొని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాను. నా రక్షణ పాత్రను ఎత్తుకొని నువ్వు నన్ను రక్షించావు, నీవు నా ప్రభువా నేను నీ సొత్తు, నీవు నన్ను రక్షించావు బాధల నుంచి ఇబ్బందుల నుంచి. ఏమండి కనుకనే ఇక్కడ యెహోవా నామమును బట్టి ప్రార్థన చేసేదను. ప్రార్థన లేవు, బాధలు వచ్చినప్పుడే ప్రార్థన చేస్తారు, బాధలు వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తారు. కనుక అలా కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి నీ రక్షణ పాత్రను, దేవుడు నీకు ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ ఏంటి జీవితాంతం వరకు ప్రభు రాకడ వరకు నువ్వేం చేయాలంటే దేవుని మందిరములో నువ్వు ఒక పచ్చని ఒలువ మొక్క వలె ఉంటూ ఉండాలి. చూడండి దావీదు ఏమంటాడు, 50 అధ్యాయమా దావీదు కీర్తన 50 అధ్యాయం చూడండి. 52వ అధ్యాయము 8వ వచనం, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె నిత్యము దేవుని కృపయందు నమ్మకమిచ్చి ఉన్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి గనక నేను నిత్యము నీవు స్తుతించెదను. నీ నామము నీ భక్తు దృష్టికి నేను దానిని స్మరించి కనిపెట్టుచున్నాను. చూసారా దావీదు ఏమంటున్నాడు ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడంటే దానికి ఎదుగుతూ ఉంటాడు దుష్టుడు అపవాది. మన కుటుంబాల్లో చొరబడి సమాధానం లేకుండా, ఐక్యత లేకుండా, ప్రేమ లేకుండా, ఆదివారం మందిరానికి రాకుండా, మన కష్టాచితములు దశభాగాలు ఇవ్వకుండా సాతానుడు మనల్ని ప్రేరేపిస్తాడు. దేవుని మందిరంలో ఆహారం ఉన్నట్లు ఏంచాలంట నీ 10వ భాగము దేవుని మందిరంలోనికి తీసుకుని రావాలి. దేవుని మందిరంలో ఆహారం ఉండాలంటే శరీర సంబంధమైన ఆహారము సమృద్ధి ఉండాలి, ఆత్మ సంబంధమైన దేవుని ఆహారము, దేవుని వాక్యమైన ఆహారము, దేవుని దాసుల ద్వారా అరవడు బోధిస్తున్నప్పుడు దాన్ని మనం సమృద్ధిగా స్వీకరించి మనం ఏం చేయాలంటే దేవునికి సాక్షాత్తంగా బ్రతకాలి. ఇక్కడ ఏమంటున్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మికుంచి ఉన్నాను అంటాడు. దేవుని కృపయందు నమ్మికుంచి ఉన్నాడంట. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటాను. ఆయన చేసిన ముఖాల్లో దావీదు మర్చిపోలేదు, ఆయన చేసిన మేలులు దావీదు మర్చిపోలేదు. కనుకనే మీ సంఘ కాపురైన రమేష్ మాస్టర్ గారు, కుమారమ్మ గారు దేవుడు వారికి చేసిన మేలు మర్చిపోలా. సంఘములో నాకు చేసిన మేలులో సాక్షిగా నాకు కుమార్తె ఇచ్చాడు దేవుడు, నాకు వంటశాల కట్టించాడు. 1,00,000 రూపాయలు అయిందంట, 1,00,000 రూపాయలు అయింది. పందిరి అన్ని వేయించాడు. ప్రతి ఆదివారం ఈ విధంగా భోజనాలు తయారు చేసి దూరం నుండి వచ్చిన వారు, దగ్గర నుండి వచ్చిన వారు భోజనం చేసి ఆశ్రమపడాలని మీ సేవకుడు అంతా వ్యయ ప్రయాస కలిగి ముందుకు వెళుతున్నాడు. తన సేవలో నాతో పంచుకుంటాడు, అయ్యగారు ఇంక ఈ సేవ నేను చేయలేనేమో, ప్రతి ఆదివారము చాలా కష్టపడాల్సి వస్తుంది అయ్యగారు అని అంటున్నాడు. నేను అంటాను, ప్రభు నీకు సమృద్ధిమైన దీవెనలు మీకు ఇస్తాడని అంటాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు.
వచ్చిన వారికి ఆహారం పెట్టు. ప్రభుని ఆకాశపు ద్వారాలు తెరుస్తాడని అన్నాను. కనుకనే ఆ మాటతోనే మీరు ఇచ్చిన ఏమైనా ఏం చేస్తారంటే అలాగా ప్రతి ఆదివారము ఆహారము మీరు భోజనం చేసి మీ గృహాలకు వెళ్తున్నారన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. మందిరములో దేవుని ఆహారం ఉండాలంటే నీ కష్టార్జితములో 10వ భాగాన్ని తీసుకుని రావాలి. తీసుకుని వచ్చేయించాలంటే మీ మందిరపు ఆ కానుకల డబ్బాలు వేసి నువ్వేం చేయాలంటే దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుకోవాలి. చాలా మంది మా జీవితంలో సేవకుల యొక్క జీవితంలో మేము మాకు ఇచ్చిన వాటిలో 10వ భాగాన్ని తీసి మా ఆత్మీయ తల్లిదండ్రికి పంపించడము జరుగుతుందన్నమాట. కనుకనే ఈ విషయం గురించి మాకు చెప్పుకోవాలంటే చాలా ఉంది. కనుకనే సందర్భం వచ్చింది మేము అడగము ఎవరన్నా అడిగారా మీ పాస్టర్ గారు ఇక్కడికి వచ్చి అమ్మా మరి ప్రతి ఆదివారం ఆహారం అంతా మీరు ఇంత తీసుకుని ఏమన్నా దేవుడు చెప్పాడా? దేవుడు నాకు చెప్పాడు మరి మా అని మీ పాస్టర్ గారు అడిగాడా? ఏమ్మా మీ పాస్టర్ గారు ఏమైనా అడిగాడా? అడగడు. మాకు మొదటి నుంచి లేదు. ఏం పద్మమ్మ ఏమైనా అడిగారా? మీ పాస్టర్ గారు వచ్చి అడిగాడా? మీ గృహాలకు వచ్చి అడగం. మేము మోకాలు వేసి ప్రార్థన చేస్తాం. ప్రభు ఇచ్చిన దాంట్లోనే ప్రజలకు పెట్టడానికి రాత్రనక పొగులనక ఆత్మను రక్షించండి మీరు ఎవరు అనుకుంటున్నారు? దేవునికి కిరీటాలు. మీరు దేవునికి కిరీటాలు. ప్రియమైన దేవుని సేవకులారా, దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసులు ఎవరంటే మనకి కిరీటాలు. చూడండి లాస్ట్ ముగించుకుందాం. దశలోని రాసిన పత్రిక, దశలోని రాసిన పత్రిక మొదటి పత్రిక ఏమో చూడండి 2వ అధ్యాయం 19వ వచనం. యాని అనగా మా నిరీక్షణైనను మా ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. దేవుని స్తోత్రం. చెప్పులు పడి దేవుని స్తోత్రం చెప్తా. ఎవరంటే మీరు దేవుని సేవకులు. కిరీటాలు మీ వల్ల మాకు కిరీటాలు వస్తాయి. మీ వల్ల మాకు బహుమతులు వస్తాయి. మీ వల్ల మాకు సింహాసనాలు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుకనే దైవ సేవకులు దీన్ని బట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలంటే మన దగ్గరకు వస్తున్న వారు మన బిడ్డల కన్నా ఎక్కువగా వారిని ప్రేమించి వారి సమస్యల్లో ప్రార్థన చేసి దేవునికి అప్పగించే వారుగా ఉంటూ ఉండాలన్నమాట. ఇక్కడ అంటాడు ఎవరంటే మీరు యాలైనగా మా నిరీక్షణైనను మా ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరే మా కిరీటాలు. కనుకనే మందిరములో మీరు ఎలా ఉండాలంటే పచ్చని ఒలువ చెట్టు వలె సిగిరిస్తూ పుష్పిస్తూ అభివృద్ధి చెందుతూ దేవుని రాకడ కొరకు వ్యక్తపడే గుంపులే మీరు ఉండాలి. కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీకు చేసిన మేలును మీరు మర్చిపోకూడదు. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు మర్చిపోకూడదు. చూడండి ఒక మాట ముగించుకుని ముందు ఒక మాట మనం చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము చూడండి 29వ అధ్యాయము. దావీదు దేవుని సముఖములో ప్రార్థన చేస్తున్నాడు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. దైవ సేవకులైనా మరి విశ్వాసులైనా మీరు ఇంటికి వెళ్ళి 29వ అధ్యాయాన్ని మీరు చదవండి. ఇంకా శ్రేష్టమైన విషయాలు ఇక్కడ ఇందులో పొందుపరిచినట్లు మనం చూస్తాం. చూడండి 10వ వచనం చదువుకున్నాం. రాజైన దావీదు కూడాను 29 10వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము క్షమించండి 29వ అధ్యాయము 10వ వచనం. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజంలో పూర్ణముగా ఉండగా యెహోవాకు ఏంటమ్మా
స్తోత్రములు చెల్లించెను. యెహోవా నిరంతరము యెహోవా ఎన్నో వచ్చిన చదువుతున్నామా? 10వ వచనం ఇంకానా? చూడండి 11. భూమి ఆకాశములందుండు అనీ వశము మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెల్లినవి. యెహోవా రాజ్యము నీది, నీవందరి మీద నీవు అధిపతిగా ఐశ్వర్యమును గొప్పతనమును నీ వల్ల కలుగును. నీవు సమస్తమును ఏలుబడమును బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడును, అందరికీ బలమిచ్చువాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏమంటాడంటే, మా దేవా మేము నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించున్నాము, ప్రభావం గల నీ నామము కొనియాడుచున్నామని దావీదు భక్తుడు దేవుని స్తుతిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, భూమి ఆకాశములు ఉండు సమస్తములు నీ వశమున్నవి, మహాత్యమును పరాక్రమ ప్రభావమును తేజస్సు ఘనత అన్ని నీవే ప్రభా అని దావీదు రాత్రి నుండి సమృద్ధమైన పరిస్థితుల్లో ఉండి ప్రియులారా గుర్రములు రథాలు ప్రియులారా వెండి బంగారాలతో ఉన్నాడు. అయినా వాటన్నిటిని ప్రక్కన పెట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తున్నారు, దేవుని నామాన్ని హెచ్చిస్తున్నారు. కనుకనే ఇక్కడ కూడి ఉన్న మనమంతా కూడా ఏంటంటే, బలమిచ్చువాడు ఆయనే, మనల్ని సజీవులుగా కాపాడువాడు ఆయనే, మనల్ని ఆశ్రయించువాడు ఆయనే. కనుక చూడండి, నాకు ఇష్టకరమైన మాట పొందుచునండి. ఐశ్వర్యమును గొప్పతనము నీ వలన కలుగును, నీవే సమస్తమును మేలువాడవై బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికి బలమిచ్చువాడవు నీవే. మా దేవా మేము నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించున్నాము, ప్రభావముల నీ నామము కొనియాడుచున్నాము. చాలా మంది ఏమంటారంటే, ఇది నా బలం, ఇది నా ఆస్తి, ఇది నా అంతస్తు, ఇది నా సౌందర్యం అని ఏం చేస్తారంటే గర్విస్తారు. గర్వించకూడదు. దేవుని చేసిన ఉపకారాలను మరవించుకోకూడదు. ఇశ్రాయేలు ప్రజలు చేసిన ఆశ్చర్య కార్యములు వారు వెంటనే మర్చిపోయినట్టు మనం చూస్తాం. కనుక దావీదు దేవుని సముఖంలో ఎంతో మంచి ప్రార్థన చేస్తూ దేవుడు చేసిన మేలులను కొనియాడుతూ దేవుని మహిమపరిచి హెచ్చించినట్లు మనం చూస్తాం. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో స్థానిక సంఘ కాపురైన రమేష్ మాస్టర్ గారు లోపల రావాలని మనం చేస్తున్నాం. అందరూ ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా ఆశ్చర్యమైన కార్యం చేస్తాం. కుమార్ పాస్టర్ గారిని కూడా లోనికి రమ్మని మనం చేస్తున్నాం. అందరూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నా కుటుంబంలో ఎన్నో మేలు చేస్తాం, నా కుటుంబంలో ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాం, ఎన్నో అద్భుత